సో ఒక ఎవడో 50 రూపాయలకి ఒక నూనె అమ్మేస్తే అది కిరసనాయిల్ అయినా పర్లేదు, పెట్రోల్ అయినా పర్లేదు, ఇంజిన్ ఆయిల్ అయినా పర్లేదు, దాంట్లో స్వీటెస్ మనకు పెట్టేస్తారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మేము ముందు తీసుకొస్తున్నానండి. ఎందుకంటే మన పిల్లలు చాలా మంది బయట ఫుడ్స్ తింటారు. పూర్వం మనం కూడా తినేవాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేది. యాక్చువల్గా పూర్వం ఫుడ్స్ చేసేవాళ్ళు ఎవరంటే మనకు తెలిసిన వాళ్ళు, మన వీధిలో వాళ్ళు ఎవరో ఒకరు బజ్జీలు వేయడం అయ్యేయడం, సో అక్కడికి వెళ్ళి బజ్జీలు కొని తెచ్చుకుని అంతా బాగుంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే స్ట్రీట్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఒక మాఫియా కింద మారిపోయింది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో హమీర్పూర్ అనే ఒక ప్రదేశంలో అన్నీ బాబా అని చెప్పేసి మా వైష్ణవ్ ఒక స్వీట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఓనర్ ఉన్నారో అడల్ట్రేషన్ ఫుడ్ మీద ఫుడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చి చెక్ చేసినప్పుడు, అంటే ఆ ఫుడ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసినప్పుడు అతను చేసిన స్వీట్ అతను తినడానికి నిరాకరించాడంట. నిరాకరించి మొత్తం స్వీట్స్ అన్ని కూడా ఆలుచోతున్నాను వంపేశాడు. అంటే ఎంత హైజీన్ లేకుండా, ఎంత నీచంగా, ఎంత బ్యాడ్ ఆయిల్స్ వాడి ఫుడ్స్ తయారు చేస్తున్నారు చూడండి. అంటే కాలక్రమేణా అరే మనం ఒక సమాజంలో ఉన్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి, మనం మంచిగా వండి పెట్టాలి, ఇలాంటివన్నీ పోయినాయి. సో ఒక ఎవడో 50 రూపాయలకి ఒక నూనె అమ్మేస్తే అది కిరసనాయిల్ అయినా పర్లేదు, పెట్రోల్ అయినా పర్లేదు, ఇంజిన్ ఆయిల్ అయినా పర్లేదు, దాంట్లో స్వీటెస్ మనకు పెట్టేస్తారు. లేదు, ఎంత చీప్ క్వాలిటీ ఫ్లోర్స్ వాడతారంటే, పిండ్లు వాడతారంటే అది పిండో తెలియదు, ఏదైనా పదార్థమో తెలియదు, అంత నీచమైన పిండ్లు వాడి, అంటే ఏది పడితే చేసి గుడ్లు, స్పాయిల్డ్ ఎగ్స్, రోటెడ్ చికెన్, ఇలా స్ట్రీట్ ఫుడ్స్ పేరుతో భారీ మాఫియా దిగజారిపోయి కూడా మనం ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ తినాలంటే చాలా భయపడే పరిస్థితి. నిజంగా మన వీధిలోనో, మన ఇంట్లోనో, మన దగ్గరలోనో తెలిసిన వాళ్ళు ఎవరన్నా బాగా వండుతారని తెలిసి తినడం వేరు. ఎందుకంటే ఒక్కోసారి మనకు చిన్నప్పటి నుంచి వండి పెట్టేవాళ్ళు ఇంకా అదే నిబద్ధతతో, అదే నిజాయితీతో వాళ్ళు బజ్జీలు వేసి వండడం, అమ్మడం ఇలాంటివి చేస్తుంటారు. దే ఆర్ ద గుడ్ ఫుడ్ మేకర్స్. బట్ ఇలాంటి మాఫియా చూడండి ఎంత దారుణం అది. ద అఫీషియల్స్ రిపోర్టెడ్లీ ఆస్క్ హిమ్ టు ఈట్ ద స్వీట్, టాప్ ద సిల్వర్ లీఫ్ అంట. సో ద అఫీషియల్స్ ఆస్క్ హిమ్ టు ఈట్, అంటే మన స్వీట్ మీద సిల్వర్ లీఫ్ ఉండేది, రసగుల్లా బెంగాలీ స్వీట్ టైప్ స్వీట్ తినమంటే ఈ రిఫ్యూజ్డ్ అండ్ డిస్పోజ్ ద స్వీట్ ఇన్ డస్ట్బిన్. మొత్తం స్వీట్స్ అని డస్ట్బిన్లో పంపేశాడు. ఎందుకలా ఒకటి తిని చూపించచ్చు కదా. అంటే అంత నీచంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ హమీర్పూర్కి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వార్తలు చూడకూడదు. మనం బయట ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం, మన పొట్టలోకి ఏం వెళ్తుంది అనే దాని మీద దృష్టి లేకపోతే, ప్రతి అడ్డమైన గడ్డి నోట్లో వేసామంటే మన కడుపు ఖరాబ్ అవుతుంది, జీవితం ఖరాబ్ అవుతుంది, మన లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది హెల్త్ పాడవడం వల్ల. సో ఎవరైనా కూడా బయట స్ట్రీట్ ఫుడ్ తినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఈ అథారిటీస్ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏం కేసులు పెడతారు, వాడిని ఉంచుతారా, జైలు వేస్తారు, ఇవన్నీ తర్వాత విషయాలు. ఎందుకంటే మనం ఉత్తరప్రదేశ్ రోజు ఎదుర్కొన్నాం. బట్ మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి అన్ని బాబాలు ఎంతమంది ఉన్నారు, మన చుట్టుపక్కల మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, మన ఆరోగ్యాన్ని దోచుకొని మనల్ని హింసించి పీడించే వ్యక్తులు ఎంతమంది ఉంటారు. సో మన పిల్లలు ఎక్కడికి వెళ్ళుకుంటున్నారు, ఏం తింటున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. ఇది ఓన్లీ స్ట్రీట్ ఫుడ్ అనే కాదండి, ఒక్కోసారి పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఫుడ్ అనేది చాలా వర్స్ట్గా, అసలు హైజీన్ లేకుండా చాలా నీచమైన ప్రిపరేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాత్రం దయచేసి ఫుడ్ తినకండి. మ్యాక్సిమం ఇంట్లో వండుకొని తినడానికి, ఇంట్లో వండి పెట్టడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.